శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 4వ అధ్యాయము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. 4వ అధ్యాయము దీపారాధన మహాత్యం. జనక మహారాజు నదీ స్నానము యొక్క మహాత్యము విన్న తర్వాత వశిష్ఠుల వారిని చూచి, ఓ మహాత్మా, అమృతము వంటి మీ పలుకులు వింటుంటే ఎంతో పరవశత్వం కలుగుతుంది. ఎంత విన్నప్పటికీ తనివి తీరటం లేదు. కార్తీక మాసంలో ఏ ఏ దేవతలను ఉద్దేశించి వ్రతం చేయాలో నా యందు దయతో చెప్పమని కోరుచున్నాను. నాకు కార్తీక మాస ప్రభావం వివరించమని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు ఆ మహారాజు కోరిక విని కార్తీక మాస మహత్యమును వివరించసాగారు. మహారాజా, సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను, సావధానంగా విను. ఈ కథను వినుట వలన కానీ చదువుట వలన కానీ సకల పాపములు పోతాయి, సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేస్తే అన్ని పుణ్యాలు ప్రాప్తిస్తాయి. గోపుర ద్వారంపున కానీ లింగాగ్రమున కానీ ఆవునీతితో దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు, అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములను అవుతారు. ఆవు నెయ్యిని ఉపయోగించే శక్తి చాలని వారు నువ్వుల నూనెతో కానీ చివరకు ఇప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ ఈశ్వరునకు దీపారాధన చేయవచ్చును. వీటిలో ఏది దొరకనప్పుడు ఆముదముతోనైనా దీపారాధన చేయవచ్చును. ఈ వ్రతం పుణ్యం కొరకు కానీ ఆర్భాటం కొరకు కానీ ఏదైనా ఫలితాన్ని ఆశించి కానీ పేరు ప్రఖ్యాతుల కొరకు కానీ ఏ విధంగానైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా దీపారాధన మహిమ పొందగలుగుతారు. దీనికి చక్కని కథ ఒకటి ఉంది, చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగారు. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు. సంపదలో కుబేరునికి మించిపోయాడు. అతనికి ఎంత సంపద ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం వలన మనశ్శాంతి లేకపోయింది. బిడ్డలు లేని వారికి సద్గతులు కలగవనే నమ్మకం వలన సంతానం పొందాలని అనేక వ్రతాలు దానాలు చేశారు. చివరకు గోదావరి నదీ తీరం చేరుకొని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజు ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉండగా గోదావరిలో స్నానం చేసే నెపంతో పైనల్పుడనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్న ఆ రాజును చూచి, రాజా, నీవెందుకు తపస్సు చేసుకుంటున్నావని అడిగాడు. రాజు సత్యవ్రతుడై పైనల్ప మహామునికి నమస్కరించి తన తపోకారణాన్ని వివరించాడు. అది విన్న మహాముని దయకలవాడై, మహారాజా, కార్తీక మాసంలో స్నాన జప దానాదులు చెయ్యి. సాయంకాలం శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళి ఆ మహారాజు ముని పలుకులను శిరసావహించి సంతోషంతో రాజధానికి చేరుకొని కార్తీక మాసంలో సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. నిత్య దీపారాధన గావించాడు. ఆ మహాత్యము వలన పట్టపురాణి గర్భవతి అయింది. ఒక శుభలగ్నంలో పుత్రోదయమైంది. ఆ రాజు ఆనందానికి అంతులేదు. ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్రములు రత్నభూషణాదులను సమర్పించి సంతోషపరిచాడు. తన బిడ్డకు శత్రుజిత్ అని నామకరణం చేశాడు. శత్రుజిత్తు శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుతూ రూపలావణ్యాలు గల సూర్యుడయ్యాడు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత ధనమదంతో గురువుల్ని ద్విజుల్ని ద్వేషించేవాడయ్యాడు. జాతి సంకరాన్ని ప్రోత్సహించేవాడుగా అయ్యాడు. ఆపురంలోనే ఒక బ్రాహ్మణుని భార్య ఉంది. తుమ్మెదల వలె నల్లనైన ముంగురులతో, నిండు చందమామ వంటి ముఖముతో, చిగురాకు వంటి పెదవులతో, చిలుక పలుకుల వంటి పలుకులతో, చేపకండ్ల వంటి కన్నులతో, లేత చిగురాకు వంటి పాదాలతో, అరటి కంబాల వంటి తొడలతో, సన్నని నడుము కలిగి సౌందర్యముతో రతీదేవిలా చూపర్ల దృష్టిని ఆకర్షిస్తున్న ఆమెను ఒకరోజు రాకుమారుడు చూశాడు. ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు. ఆమె పొందు కోరాడు. ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు. ఆమె కూడా ఆ రాజకుమారుని అందచందాలకు ముగ్ధురాలైంది. అతని కోరిక కాదనలేకపోయింది. ఇద్దరూ ఒక రహస్య స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. ఆ బ్రాహ్మణ స్త్రీ రాత్రివేళ తన భర్త నిద్రపోయిన తర్వాత రాజగృహానికి పోయి రాకుమారునితో సంతోషముగా గడిపి భర్త మేల్కొనేసరికి ఇంటికి చేరుకునేది. ఈ విధంగా కొంతకాలము జరిగింది. ఆ బ్రాహ్మణ స్త్రీ చెడ్డ ప్రవర్తన అందరికీ తెలిసినది. ఆమె ప్రవర్తనను భర్త కూడా అనుమానించాడు. ఆమె చేస్తున్న పనిని గ్రహించగలిగాడు. ఏ విధంగానైనా ఆమెను నరకానికి పంపించుటయే సరియైనదని నిశ్చయానికి వచ్చాడు. సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ స్త్రీ భర్త గమనించాడని కొంచెం జాగ్రత్త పడింది. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజున ఆ బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో దీపారాధన చెయ్యాలని వెళ్ళెను. అదే సమయానికి
రాజకుమారుడు శివాలయానికి వచ్చాడు. ఇద్దరు కళ్ళు కలిశాయి. వాళ్ళిద్దరూ తమ కోరికే ఆ గుళ్ళోనే తీర్చుకోవాలనుకున్నారు. ఆమె తన చీర చెంగు చింపి ఒత్తివేసి ఆముదం వేసి ఆ శివునకు దీపారాధన చేసి రాజకుమారునికి సైగ చేసి ఇంటికి వెళ్ళిపోయింది. రాజకుమారుడు తన కొరకే దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురుచూస్తుంది. అవమానంతోనూ అనుమానంతోనూ కృషించిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారును గమనించి నిద్ర ముంచుకొస్తున్నట్టు నటిస్తూ దొంగ నిద్రపోయాడు. ఆమె తన భర్త నిద్రించినట్లు నమ్మకం కుదిరిన తర్వాత రహస్యంగా శివాలయం వద్దకు వచ్చింది. దీపపు ప్రమిద నిండుగా ఆముదం పోసి ఒత్తి పెద్దదిగా చేసి దీపాన్ని ప్రజ్వలింపజేసి ఆ వెలుగులోనే రాజకుమారునితో ఆనందాబ్దిలో మునిగిపోయింది. ఆమె కూడా రహస్యంగా వచ్చిన ఆమె భర్త మెల్లగా తలుపులు తీసి కత్తితో భార్యను పొడిచి వెంటనే రాజకుమారుణ్ణి కూడా హత్య చేశాడు. రాజకుమారుడు కోపంతో ఆ బ్రాహ్మణుణ్ణి చంపివేశాడు. ఈ విధంగా ముగ్గురు ఒకేసారి కార్తీక పౌర్ణమి సోమవారం నాడు చనిపోయారు. ప్రాణాలు తీసుకుని పోవడానికి యమలోకం నుంచి యమభటులు పాసాయుధాలు పట్టుకుని వచ్చారు. శివలోకం నుండి శివకింకరులు వచ్చారు. శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణుని భార్యను విమానం మీద కైలాసం తీసుకుని పోయారు. భయంకర ఆకారాలతో ఉన్న యమభటులు ఆ బ్రాహ్మణుణ్ణి కాళ్ళు చేతులు కట్టి యమలోకం తీసుకుపోతున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భటులను చూచి, ఓ యమభటులారా, ఏమిటి ఈ అన్యాయం? మీరు పొరపడి ఉంటారు. రాజపుత్రుడు నా భార్య పాపాత్ములు. అలాంటి వారు విమానం మీద కైలాసం పోవడం ఏమిటి? సదాచార సంపన్నుడనైన నన్ను మీరు ఎందుకు తీసుకుని వెళ్ళుచున్నారు? నేను ఏమి పాపం చేశాను? చెడ్డవాళ్లకు గౌరవం, మంచివాళ్లకు శిక్ష కలుగుటకు కారణం ఏమిటి అని బ్రాహ్మణుడు అడిగాడు. యమదూతలు నవ్వుతూ ఆ బ్రాహ్మణుతో ఇట్లనిరి, ఓ విప్రోత్తమ, నీ ఇల్లాలు దురాచార పారాయణురాలు. మోహం కలదైనప్పటికీ తన చీర చెంగుతో ఒత్తివేసి దీపారాధన చేసింది. ఆ రాజకుమారుడు మిక్కిలి కామచిత్తంతో కూడినవాడైనప్పటికీ నూనెను పాత్రలో పోసి నూనె కార్తీక ప్రభావం వలన వారిరువురి పాపాలు నశించిపోయాయి. కార్తీక సోమవారం అజ్ఞానంతో అయినా దీపారాధన చేయువాడు యోగీంద్రుడవుతాడని చెప్పిరి. శివలోకం పోతూ ఉన్న రాజకుమారుడు వారి మాటలు విని జాలితో కార్తీక సోమవారంన తాను పెట్టిన దీపపు పాత్ర ప్రభావం ఆ బ్రాహ్మణునకు దారబోసెను. దానివలన ఆ బ్రాహ్మణుడు యమలోకం నుండి తప్పించుకొని తనను విమానం ఎక్కి కైలాసము వెళ్ళిపోయాడు. అందువలన కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయవలను. అలా చేయని వారు మహానరకము పొందుతారు. కార్తీక మాసం అంతా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపమాలలుంచి ఆరాధన చేస్తే వారికి దివ్యజ్ఞానం కలుగుతుంది. తమ్మాలముగా పునర్జన్మరహితమైన పరమపదం కలుగుతుంది. కార్తీక మాసంలో ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతి కొరకై దీపారాధన చేయడం వలన పాపాలు పోతాయి. ఓ జనక మహారాజా, నీవును కార్తీక మాసంలో ఈశ్వర ఆలయానికి తోరణాలు కట్టించు. నీకు అన్ని పాపములు తొలగిపోతాయి. అంతేకాక ముక్తి కూడా లభిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు. 4వ అధ్యాయము సంపూర్ణము. ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మాహత్య మందలి 4వ అధ్యాయం సంపూర్ణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.